హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజుగారి కోతి. ఈ కథను రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. నక్కవానిపాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి వాడు సిరిపురం జమీలోని గ్రామాన తిరుగుతూ కోతులు నాడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగకోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజల్ని ఆకట్టుకొని చివరలో ఒక చిప్ప పట్టుకొని డబ్బులు ఇవ్వమని అడగటము జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆట చివర 4 డబ్బులు లభించటం వలన తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది. ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారుని మెప్పించి ఆయన చేత సన్మానం పొంది మాన్యం సంపాదించాలన్నది వాడి ఆశ. వానాకాలం సమీపించేసరికి నటేశము కోతులాట ముగించుకొని సామానంతా గాడిద మీద వేసుకొని కోతులని భుజాల మీదకి ఎక్కించుకొని మజిలీలు చేస్తూ నక్కవానిపాలెం సమీపించాడు. వాడు ఊళ్ళోకి వచ్చేలోగా చీకటి పడి అప్పటికే వాన ప్రారంభమైంది. వాడు గాడిద మీద ఉన్న సామానునంతా దాపుల కనిపించిన ఆంజనేయ స్వామి వారి గుడి అరుగు మీదకి చేర్చి గాడిదని వానలోనే వదిలేసి కోతులతో సహా భార్యతో కలిసి అరుగు మీద చేరాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తున్న పూజారి, ఎక్కడెక్కడో తిరిగొచ్చి గుడి అరుగులు మైలు చేయకండి, వెళ్ళండి అని కసిరాడు. అంతలో ఆడకోతి పూజారి ఎదుటికి వచ్చి 2 కాళ్ళపై నిలబడి చేతులు జోడించింది. పూజారి దాన్ని కాసేపు పరిశీలనగా చూసి నటేశంతో, ఒరే, దీని వాలకం చూస్తుంటే ప్రసవ వేదన పడుతున్నట్లున్నది. ఆంజనేయ స్వామి ప్రతిమను పూజిస్తూ దీని మూగ అభ్యర్థనని మన్నించకపోతే మనిషిగా నా జన్మకు అర్థం లేదు. మీరిక్కడే ఉండండి, వెళ్ళకండి. దీనికి ఇక్కడ పిల్ల పుట్టడము స్వామివారి లీలగా భావిస్తాను అన్నాడు ఎంతో కనికరంతో. ఆయన ఊహించినట్లుగానే ఆడకోతి నిమిషాల్లో మగకోతి పిల్లను కన్నది. వాన తగ్గి నటేశం అరుగులు శుభ్రం చేస్తూ ఉంటే మగకోతి పూజారి ఎదుటికి వెళ్ళి 2 కాళ్ళ మీద నిలబడి నమస్కరించి పక్కకు తప్పుకున్నది. దానిని గమనించిన నటేశం భార్య పూజారితో, అయ్యవారు, ఈ మగకోతి తనకు పుట్టిన కొడుకు భవిష్యత్తు తెలుసుకోవాలని దండం పెడుతున్నట్లుంది అన్నది నవ్వుతూ. పూజారి ఎక్కడనున్నాడో ఏమో మరి, దీని కోతి చేష్టాన్ని కొట్టి పారవేయకూడదు. కోతులు ఆంజనేయ స్వామికి ప్రతిరూపాలు. నేను ఇంతవరకు మనిషి జాతకాలు వేశాను తప్ప జంతువులకు వేయలేదు. అయినా ఆంజనేయ స్వామికి నమస్కరించి దీని జనన సమయాన్ని బట్టి లెక్కగడతానుండు అంటూ వేళ్లతో లెక్కగట్టి ఇప్పుడు పుట్టిన కోతిపిల్ల జనన సమయాన్ని బట్టి చూస్తే మామూలు కోతిపిల్లల్లాగా ప్రవర్తించదు. ఇది ఎవరినైనా యాచించిందంటే వారు మహారాజు అంశ కలిగిన వారుగా ఉంటారు. దీని కారణంగా మీ జీవితాలు ఉన్నత స్థితికి రాగలవని నాకు అనిపిస్తున్నది అన్నాడు. నటేశము బుల్లి కోతిని చేతిలోకి తీసుకుంటూ చెప్పినట్టు ఇది 4 విద్యలు నేర్చుకొని జమీందారు గారిని ఆకర్షిస్తే నాకు కోతిమాన్యం దొరికి ఇదే ఊళ్ళో స్థిరపడాలని ఉన్నది. మీ దీవెన హనుమంతుల వారి దయ ఫలించాలని కోరుకుంటున్నాను అని పూజారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. రోజులు గడిచే కొలది ఆటలు నేర్చుకొని 1 ఏడాది తిరిగేసరికి బుల్లికోతి జనాన్ని ఆకర్షించడం మొదలుపెట్టింది. అయితే అదేం చిత్రమో గాని అది తల్లి కోతి తండ్రి కోతిలాగా చిప్పపుచ్చుకొని ఎవరినీ చిల్లర డబ్బులు అడిగేది కాదు, ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఆట అయిపోగానే కాలు మీద కాలు వేసుకుని పడుకోవటము నటేశం దానికి నేర్పాడు. నటేశము నవ్వుతూ, బాబు, దీని జాతకం చాలా గొప్పది. మహారాజు అంశ కలవాన్ని తప్ప ఇది ఎవరిని యాచించదు అనేవాడు. ఆట చూడటానికి వచ్చిన జనము ఉత్సాహం కొద్దీ దానికి డబ్బు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. దాంతో ప్రజలు బుల్లి కోతిని రాజుగారి కోతి అని పిలవసాగారు. ఆ సంగతి ఆ నోటా ఈ నోటా పడి సిరిపురం జమీందారు గారి చెవున పడింది. కోతులాడించేవాడు తన కోతిని రాజుగారి కోతిగా ప్రచారం చేసుకోవటము ఆయనకు ఆగ్రహం తెప్పించింది. దివాన్ని పిలిచి, ఆ కోతులాడించేవాడిని శిక్షించు, లేకుంటే పూర్వజన్మలో అది నా తాత అని చెప్పినా చెబుతాడు అని ఆదేశించాడు. దివాను భటుల్ని పిలిపించి రాజుగారి కోతి వెనుక ఉన్న కథంతా తెలుసుకుని జమీందారితో, ప్రభు,
పొట్టకూటి కోసము మాటలమ్ముకునే వారిని మనం శిక్షించకూడదు. ఆ కోతిపిల్ల ఆంజనేయ స్వామి ఆలయం అరుగు మీద పుట్టింది. ప్రజలు దాన్ని అభిమానిస్తున్నారు. దాని జోలికి వెళ్ళటం మంచిది కాదు. కావాలంటే అది మహారాజు అంశకల వారిని మాత్రమే యాచిస్తుందన్న విషయాన్ని మాత్రం పరీక్షించవచ్చు. దివాణంలో నటేశం కోతులాట ఏర్పాటు చేద్దాం. ఎవరికీ అనుమానం రాకుండా తమరు ప్రజల్లో మారువేషంలో కలిసిపోండి. అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్లకివ్వండి. ఆ మొత్తాన్ని పుచ్చుకుంటే దానికి మహారాజు అంశగల వారిని గుర్తించే శక్తి ఉన్నట్లు. అలా జరగని పక్షంలో నటేశం దంపతులను ఇక మీదట అలా రాజశబ్దాన్ని కోతికి చేరిస్తే శిక్షింపబడగలరని గట్టిగా హెచ్చరిద్దాము అన్నాడు. జమీందారు అందుకు అంగీకరించాడు. జమీందారు సమక్షంలో తన కోతులాట ప్రదర్శించే అవకాశం లభించినందుకు నటేశము ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు. ప్రదర్శన చక్కగా జరిగింది. కానీ కోతులాటను చూడటానికి జమీందారు రాకపోవటం తెలిసి నటేశము ఆశాభంగానికి లోనయ్యాడు. అయితే తామిచ్చినా పుచ్చుకోదా అనే దర్పంతో జమీందారు బంధువులు పెద్ద పెద్ద మొత్తాలని బుల్లికోతికి ఇచ్చారు. అయితే కాలు మీద కాలు వేసుకొని పడుకొని పుచ్చుకోకుండా అలాగే చూస్తున్న దాని దర్జాకు ముచ్చటపడి, ఇది నిజంగా రాజుగారి కోతే అంటూ అందరూ నవ్వుకోసాగారు. అప్పుడు జనం నుంచి గుబురుగడ్డము మీసాలు గల సామాన్యుడి వేషంలో ఉన్న జమీందారు ముందుకు వచ్చి అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల మీదకు విసిరాడు. అంతే, ఆ కోతిపిల్ల చింగున లేచి ఆ చిల్లరను తీసి కళ్ళకద్దుకొని మారువేషంలో ఉన్న జమీందారు వద్దకు వెళ్ళి 2 కాళ్లపై నిలబడి చేతులెత్తి మొక్కసాగింది. ఆయన జమీందారని తెలియగానే ప్రజలు జేజేలు పలికారు. జమీందారు ఏనుగులు గుర్రాలు మా మనసురికి ప్రవర్తిస్తాయన్నది మాకు అనుభవమే. అలాగే ఈ కోతికి రాజుగారిని గుర్తించే శక్తి ఉన్నదని అంగీకరిస్తున్నాను. ఇది నిజంగా రాజుగారి కోతే. మూగ జంతువులను ప్రేమిస్తూ వాటి శక్తులని మనం ఉపయోగించుకోవాలన్నదే ఈ కోతిపిల్ల మనకిచ్చే సందేశం. మూగ ప్రాణుల రక్షణకు నేనొక పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ ఉద్యానవనంలో రాజుగారి కోతి మహారాజులా స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనిని పెంచిన నటేశానికి మాన్యం ఇస్తున్నాను అన్నాడు. కోతులని పరిరక్షణ ఉద్యానవనానికి అప్పగించి నటేశము నక్కవాని పాలనలో జమీందారు గారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవించసాగాడు. పరిరక్షణ ఉద్యానవనంలో ఇతర జంతువులు పక్షులు చేరటంతో రాజుగారు కోతి తన తల్లి కోతి తండ్రి కోతితో స్వేచ్ఛగా హాయిగా జీవించసాగింది. మరొక కథ పేరు దానపాత్రుడు. ఇది జాతక కథ. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దున కొందరు పితూరీ జరిపారు. పితూరీదారులని అణిచే నిమిత్తమై రాజు కొంత బలాన్ని వెంటబెట్టుకుని సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుకు గాయం తగిలింది. ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి ఆయనతో పాటు యుద్ధరంగం నుంచి పారిపోయింది. కొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ గ్రామంలోని 30 గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తి డాలు కవచము ధరించి యోధుడి వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చెల్లాచెదురుగా పారిపోయారు. ఒక్క గ్రామస్తుడు మాత్రము అక్కడి నుంచి కదలలేదు. ఆ గ్రామస్తుడు రాజును సమీపించి, నువ్వు పితూరీదారివా రాజుపక్షం వాడివా అని అడిగాడు. అయ్యా, నేను రాజుపక్షమే అని రాజు జవాబు చెప్పాడు. ఈ మాట విని గ్రామస్తుడు తృప్తిపడినట్లు కనపడి, అయితే మా ఇంటికి పోదాంరా అని రాజుని తన అతిథిగా తీసుకుని పోయి తన భార్య చేత ఆయన కాళ్ళు కడిగించి భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు. తర్వాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి నీరు పెట్టి దాణా వేశాడు. రాజు ఆ గ్రామస్తుడి ఇంట 4 రోజులు అతిథిగా ఉండి తన గాయాలని మాన్పుకున్నాడు. ఈ లోపలే ఆయన సైనికులు పితూరిని అణిచివేయటం జరిగింది. రాజు తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడికి కృతజ్ఞత తెలుపుకొని, అయ్యా, నేను కాశీ నగరవాసిని. మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది. నాకొక భార్య 2 కుమారులు ఉన్నారు.
మీరు కాశీ నగరానికి వచ్చి కుడి చేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలా వాణ్ణి మహాస్వారోహుడి ఇల్లు ఎక్కడా అని అడిగితే వాడు మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వస్తాడు. మీరు మీ చిత్తం వచ్చినంత కాలము మా ఇంటి అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు. తర్వాత రాజు తన బలాల్ని చేరుకొని కాశీ నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర ద్వారపాలకుణ్ణి పిలిపించి వాడితో రహస్యంగా, ఒరే, ఎవరన్నా నీ వద్దకు వచ్చి మహాస్వారోహుడి ఇల్లు ఎక్కడా అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గరికి తీసుకునిరా అని చెప్పాడు. ఆ గ్రామస్తుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురు చూశాడు. కానీ అతను రానేలేదు. అతన్ని ఏ విధంగానైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు. అప్పటికి గ్రామస్తుడు రాజు వద్దకి రాలేదు. మరికొంతకాలం చూసి రాజు ఆ గ్రామం మీద మరొక కొత్త పన్ను వేయించాడు. ఈ విధంగా 2-3 సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగిలిన వాళ్ళు గ్రామస్తుడి దగ్గరికి పోయి, ఈ పన్నులతో చచ్చిపోతున్నాం. కాశీనగరంలో ఎవరో నీ మిత్రుడు ఉన్నాడని చెప్పావు కదా, నువ్వు వెళ్ళి ఆయన్ని చూసి పన్నులు ఇచ్చుకోలేక మనమందరం నానా అగచాట్లు పడిపోతున్నామని మొరపెట్టి వీటిని తీసివేయించలేవా అన్నారు. నా స్నేహితుడిని చూడటం కష్టం కాదు, కానీ ఆయన దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకు ఒక భార్య ఉన్నదట, 2 కొడుకులున్నారట. అందరికీ బట్టలు తీసుకుని పోవద్దా? ఆయన భార్యకు కానుకగా నగ నట్రా తీసుకుని పోవద్దా? వాటన్నిటినీ త్వరలో సిద్ధం చేయండి, అలాగే బయలుదేరి వెళతాను అన్నాడు గ్రామస్తుడు. మిగిలిన వాళ్ళు బట్టలు నగలు సమకూర్చారు. అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు, మోటు నగలును. గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు, పిండి వంటలు తయారు చేయించాడు. తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూట కట్టి వెంట తీసుకుని బయలుదేరాడు. కొంతకాలానికి అతడు కాశీనగరపు కోట చేరి కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడ ద్వారపాలకుణ్ణి, బాబు, నేను మహాస్వారోహుడి ఇంటికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తుణ్ణి తన వెంట పెట్టుకొని రాజుగారి అంతఃపురానికి తీసుకుని పోయి రాజుగారి ఎదుట నిలబెట్టాడు. అతన్ని చూసి రాజుకి పరమానందమైంది. గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలని ఆయన తన భార్య చేత, కుమారుల చేత, తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు. అతను తెచ్చిన ముతక బట్టలని తన భార్య బిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు. తర్వాత ఆయన తన అతిథికై మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన పాకశాలలో తయారైన భోజనమే అతనికి పెట్టించాడు. తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించటానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పన్నులని రద్దు చేయవలసిందిగా మంత్రులకు ఉత్తర్వునిచ్చాడు. తర్వాత రాజు సభ చేశాడు. ఆ సభలో మంత్రి సామంతులందరి సమక్షాన రాజు ఆ గ్రామస్తుణ్ణి తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఈ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన ఆదరము మంత్రులు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతడికి అర్ధరాజ్యం పట్టం కట్టడము వారి దృష్టిలో చాలా అవివేకంగా కనిపించింది. కానీ రాజుగారికి ఎదురు చెప్పటానికి వారు సాహసం చేయలేకపోయారు. అందుకని వారు రాజకుమారుణ్ణి చేరదీసి, నాయనా, మహారాజుగారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగభాగము నిష్కారణంగా ఈ అనాగరకుడికి కట్టబెడుతున్నారు. ఇందుకుగాను మహారాజుగారి వద్ద ఆక్షేపణ తెలుపుకోవలసిన వాడవు నువ్వే అంటూ ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపించారు. రాజకుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్లే తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, నాయనా, ఇది నీకు కలిగిన ఆలోచన కాదు. నన్నిప్పుడు అడిగిన ప్రశ్న సభలో అడుగు, అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెబుతాను అన్నాడు. రాజకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో తండ్రిని, ఈ గ్రామస్తుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వటానికి కారణమేమిటి అని అడిగాడు. వెంటనే రాజు, కుమారా, ఈ గ్రామస్తుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దున పితూరీ జరిగిన సమయంలో బాగా గాయపడిన తనను గ్రామస్తుడు కాపాడిన వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు,
అపాత్రుడికి దానం చేయటం ఎంత తప్పో పాత్రుడికి దానం చెయ్యకపోవటం కూడా అంత తప్పే. నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్థుడు నా పట్ల విశ్వాసం చూపించాడు. సమయానికి సాయపడ్డాడు. నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం లేని కారణం చేత అతడు రానేలేదు. చివరకు గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హుడెవరు? ఈ మాటలు విని మంత్రి సామంతులందరూ సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తాను చేసిన పొరపాటును గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి. ఆనాటి నుంచి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్తుణ్ణి ఎంతో ఆదరంతో చూశాడు. మరొక కథ పేరు మహీపతి సలహా. ఈ కథను రచించిన వారు కంచనపల్లి వెంకటకృష్ణారావు గారు. జయపురానికి చెందిన కేదారయ్యకు ఏదైనా మంచి వ్యాపారం పెట్టి బాగా డబ్బు గడించాలని ఆశ. వివిధ వ్యాపారాలను గురించి అనుభవజ్ఞులను అడిగాడు. వారిలో చాలామంది జయపురంలో సరైన పూటకూళ్ళ ఇల్లు లేక వచ్చేవారికి మంచి తిండి దొరకటం లేదని, అందువలన మంచి పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించమని సూచించారు. జయపురం ముఖ్య రహదారిలో ఒక పెద్ద ఇల్లు తీసుకొని కేదారయ్య పూటకూళ్ళ వ్యాపారం ప్రారంభించాడు. అయినా అనుకున్నంత వ్యాపారం జరగలేదు. 2-3 వంటగాళ్లను మార్చాడు. కానీ వ్యాపారం పుంజుకోలేదు. ఏం చేయటమా అని ఆలోచిస్తున్న సమయంలో మైలవరం నుంచి సునందుడు అనే వంటవాడు పని వెతుక్కుంటూ వచ్చాడు. సునందుడు వంటవాడుగా చేరినప్పటి నుంచి వంటకాల రుచి అద్భుతంగా ఉండటంతో భోజనానికి వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది. రుచి శుచి రెండూ ఉండటంతో వ్యాపారము పూటపూటకు అభివృద్ధి చెందసాగింది. కేదారయ్య పూటకూళ్ళ ఇల్లు కొన్నాళ్లకే జయపురంలో మంచి పేరు తెచ్చుకున్నది. ఇలా ఉండగా ఒకనాడు ఏదో ముఖ్య అవసరం ఏర్పడి సునందుడు కేదారయ్యని 100 వరహాలు అప్పు అడిగాడు. ఇప్పుడు 100 వరహాలు అప్పుగా ఇస్తే మరలా 1000 వరహాలు అప్పు అడగగలడని భావించిన కేదారయ్య లేదు అనేశాడు. ఆ రోజు నుంచే వంటకాల రుచి లోపించసాగింది. భోజనానికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గసాగింది. రోజు భోజనం చేయటానికి వచ్చే మహీపతి అనే ఉపాధ్యాయుడు కూడా రుచి లోపించడం గమనించి, ఈ మధ్య వంటలు మునుపటిలా అంత బాగుండటం లేదు, ఎందుకని అని అడిగాడు కేదారయ్యని. అదే నాకు అంతుపట్టడం లేదు పంతులు గారు. వంట సరుకులు అదే చోట కొంటున్నాము. ఎప్పుడు వంట చేసే సునందుడే ఇప్పుడు కూడా చేస్తున్నాడు అన్నాడు కేదారయ్య విచారంగా. మహీపతి కొంతసేపు ఆలోచించి, సునందుడు నిన్నేదైనా సాయం కోరాడా అని అడిగాడు. కేదారయ్య ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్లు, అవును పంతులు గారు, సునందుడు 100 వరహాలు అప్పడిగాడు, నేను ఇవ్వలేదు అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగాడు మహీపతి. ఒకసారి ఇస్తే అదే అలవాటైతుందని భావించాను అన్నాడు కేదారయ్య. అలా ఎందుకు అనుకోవాలి? అన్నిటికీ ఒకే సూత్రం పాటిస్తే ఎలా? ఒక్కొక్క వ్యాపారం ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుక ఆయా వ్యాపారాలకు తగ్గ సూత్రాలనే పాటించాలి. అతడు ఏ అవసరంలో ఉండి అడిగాడో ఏమో, దాని మీది బాధతో చేసే వంట మీద శ్రద్ధ కనపరచలేకపోవచ్చు. నీ దగ్గర పనిచేస్తూ వేరొక చోటికి వెళ్ళి సాయం అర్థించలేడు కదా. ఎంతకు అతడు అడిగింది అప్పుగానే కదా. వెంటనే 100 వరహాలు ఇచ్చి చూడు, ఫలితం నీకే తెలుస్తుంది. మన దగ్గర పనిచేసే వాళ్ళని మంచిగా చూస్తేనే వాళ్ళ దగ్గర నుంచి ఆశించిన పని రాబట్టగలము అని సలహా ఇచ్చాడు మహీపతి. కేదారయ్య ఆ రోజే సునందుడికి 100 వరహాలు ఇచ్చాడు. ఆ క్షణం నుంచి సునందుడి ముఖంలో ఆనందము, పనుల్లో ఉత్సాహము కనిపించాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయని భోజనానికి వచ్చిన వాళ్ళు మెచ్చుకోసాగారు. వ్యాపారము మునుపటి కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందింది. మరొక కథ పేరు పశ్చాత్తాపం. ఇది బీహార్ జానపద కథ. మోతీహారీ గ్రామంలో రఘులాల్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అదే గ్రామంలో ప్యారేలాల్ అనే ధనికుడైన వడ్డీ వ్యాపారి ఉండేవాడు. గ్రామస్తులకు అధిక వడ్డీలకు అప్పులిచ్చి మోసం చేసి అతడు డబ్బులు కూడబెట్టాడు. వడ్డీ వ్యాపారి చేసే కుతంత్రాలు గ్రామస్తులకు తెలుసు. అయినా అవసరాలలో తమను ఆదుకునే దిక్కు మరెవ్వరూ లేరు కనుక
తాము మోసపోతున్నామని తెలిసినా గ్రామస్తులు సాయం కోసము ప్యారేలాల్ని ఆశ్రయించేవాళ్ళు. అందువలన అప్పులు చేసే ప్రజలు నానాటికి మరింత పేదలుగా మారుతూ ఉంటే అప్పులిచ్చే వ్యాపారి మరింత ధనికుడుగా ఎదగసాగాడు. ప్యారేలాల్ డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు పత్రాలు రాసుకునేవాడు కాదు. పత్రాల మీద సంతకాలెందుకు? మీకు డబ్బు కావాలి, నేను ఇస్తున్నాను. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి చెల్లించండి. అయితే వడ్డీ మాత్రము నెల నెలా చెల్లిస్తూ రావాలి, అది చాలు అనేవాడు. అప్పు పుచ్చుకున్న వారికి ఏడాది పొడుగునా తాము పుచ్చుకున్న దానికన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించేటట్లు అనిపించేది. అయితే అసలు డబ్బు ఏమాత్రము తగ్గకుండా అలాగే ఉండేది. ప్యారేలాల్ లెక్కలు వారికి అంతుబట్టేవి కాదు. రఘులాల్ కూడా ప్యారేలాల్ దగ్గర అప్పు చేశాడు. డబ్బులు లేనప్పుడు వడ్డీ కింద ప్యారేలాలు ధాన్యం పట్టుకొని పోయేవాడు. కొద్ది కొద్దిగా పొలాన్ని చేజెక్కించుకునేవాడు. ఏదీ లేదంటే ఇంట్లో ఉన్న పాత సామాగ్రిని పట్టుకుపోయేవాడు. ఒక నెల కనిపించకపోయేసరికి రఘులాల్ ఇంటికి ఆతృతగా వెళ్ళాడు ప్యారేలాల్. ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన రఘులాల్, అయ్యా, కట్టుబట్టలు తప్ప నా దగ్గర మరేమీ లేదు. మార్చుకోవటానికి కూడా వేరే బట్టలు లేవు, నన్నేం చేయమంటారు అన్నాడు విచారంగా. సాయం అర్థించడానికి రాముడి వద్దకు ఎందుకు వెళ్ళకూడదు? నా పట్ల అతడెంతో కరుణ చూపేవాడు. వెళ్ళిరా, నేను కొన్నాళ్ల తర్వాత వస్తాను అని చెప్పి ప్యారేలాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాముడు ప్యారేలాల్కు సాయం చేసి ఉంటే నాకు తప్పక సాయం చేయగలడు, ఇప్పుడే బయలుదేరాలి అనుకుంటూ రఘులాల్ అప్పటికప్పుడే రాముణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు. నడిచాడు, సాయంకాలం వరకు నడిచాడు. రాముని గురించి ఆచూకీ చెప్పేవారు ఒక్కరూ కనిపించలేదు. ఆఖరికి ఒక పూజారి లాంటి మనిషి కనిపించగానే, నా దగ్గరున్న 3 రొట్టెల్లో ఒకటి ఇస్తాను, దయాపరుడైన రాముణ్ణి నేనెక్కడ చూడగలనో చెబుతావా అని అడిగాడు. అతడు ఏమీ పలక్కుండా రొట్టె ముక్కకేసి కనీసము క్షణం కూడా చూడకుండా ఏదో మనసులో గుణుక్కుంటూ వెళ్ళిపోయాడు. రఘులాల్ మరికొంత దూరం నడిచాక ముఖాన వీబూది రేఖలతో ఒక సాధువు ఎదురయ్యాడు. ఆయన చేతిలో ఒక రొట్టె ముక్కను పెట్టి, రాముడెక్కడుంటాడు? ఆయన ఉండే చోటు మీకు తప్పక తెలిసే ఉంటుంది అన్నాడు రఘులాల్. నాకు శివుణ్ణి గురించే తెలుసు, రాముణ్ణి గురించి తెలియదు అంటూ వెళ్ళిపోయాడు ఆ సాధువు. రఘులాల్ అలా నడుస్తూ బాగా అలసిపోయాడు. ఎవరైనా ఎదురుపడి రాముడుండే చోటు చెప్పకపోతారా, వారితో కలిసి రొట్టెలు పంచుకొని తినకపోతానా అన్న ఆశ కొద్దీ ఆకలిగా ఉన్నప్పటికీ రొట్టెలు తినకుండానే నడవసాగాడు. ఆఖరికి చింపిరి దుస్తులతో ఒక పేదవాడు ఎదురయ్యాడు. అతడు బాగా అలసిపోయి కనిపించాడు. నేను రాముడి కోసం వెళుతున్నాను, ఆయన నాకు సాయపడగలడని చెబుతున్నారు అంటూ రొట్టెల మూటను విప్పాడు. అలాగా, నువ్వు రాముణ్ణి చూడాలని వెళుతున్నావా? నేనే రాముణ్ణి, నేనేం సాయం చేయగలనో చెప్పు అన్నాడతను రొట్టెలకేసి ఆత్రంగా చూస్తూ. ఇదిగో ఈ రొట్టె తీసుకో అంటూ రఘులాల్ అతడి చేతికి ఒక రొట్టెని ఇచ్చాడు. ఇద్దరూ తినటం ప్రారంభించారు. ఆ తర్వాత తను వడ్డీ వ్యాపారి ద్వారా ఎలా మోసపోయింది ఏకరువు పెట్టి, నా వద్ద ఇప్పుడు డబ్బులు లేవు, ధాన్యమూ లేదు, కుంట పొలం కూడా లేదు, ఎలా బతకాలో తెలియటం లేదు అన్నాడు రఘులాల్ విచారంగా. ఆకలి తీరిన పేదవాడు తన సంచిలో నుంచి ఒక శంఖాన్ని తీసి రఘులాల్కి ఇచ్చి, దీనిని ఇలా ఊదావంటే నీకు కావలసింది ఇస్తుంది, దీన్ని ఊదే శక్తి నాకు లేదు గనక నాకు ఉపయోగపడదు, నువ్వే తీసుకో, మళ్ళీ వడ్డీ వ్యాపారి చేత మాత్రము మోసపోకుండా జాగ్రత్త పడు అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు. రఘులాల్ ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు కిటికీలు మూసి శంఖాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఊదసాగాడు. అతడు దాన్ని ఒక విధంగా పట్టుకొని ఊపినప్పుడు నాణాలు రాలాయి. అతడు దురాశాపరుడు కాడు గనక అంతటితో ఊదటం ఆపేశాడు. ఆ రోజు తనకు కావలసిన ఆహారం కొనటానికి చాలినన్ని నాణాలు ఉంటే చాలనుకున్నాడు. ఆ రోజంతా విశ్రాంతి తీసుకుని మరునాడు తెల్లవారగానే తనకున్న కొద్దిపాటి పొలంలో పని చేయటానికి వెళ్ళాడు. కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు ప్యారేలాల్ కోతకు సిద్ధంగా ఉన్న రఘులాల్ చిన్న పంట పొలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
తినుబండారాలు తీసుకొని రఘులాల్ ఇంటికి వెళ్ళి, మళ్ళీ నీ ఇంటికి సంపద కలగటం నాకెంతో ఆనందంగా ఉంది రఘులాల్. నేను ఇప్పుడు పాత బాకీ వసూలు చేసుకోవటానికి రాలేదు. నీ విజయ రహస్యం ఏమిటి? ఇంత సంపద ఎలా కలిగింది? అది చెప్పు చాలు అన్నాడు నవ్వుతూ. వెర్రిబాగులవాడైన రఘులాలు ఆ శంఖాన్ని తీసి చూపిస్తూ, నా సంపదకంతటికీ ఇదే కారణం అన్నాడు. ప్యారేలాలు శంఖాన్ని ఎలాగైనా రైతు నుంచి కాజేయాలనుకుని పథకం వేశాడు. కొంతసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ గడిపి బయలుదేరేటప్పుడు శంఖాన్ని చాకచక్యంగా దుస్తుల్లో దాచుకొని వెళ్ళిపోయాడు. తనకు శంఖం అవసరం అప్పటికి లేదు గనుక రఘులాల్ కూడా అది ఎక్కడుందో పట్టించుకోలేదు. ఇంటికి చేరిన ప్యారేలాలు శంఖాన్ని ఊదటానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఎలాంటి శబ్దమూ రాలేదు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు ప్యారేలాలు మళ్ళీ రఘులాల్ వద్దకు వెళ్ళి, మిత్రమా, ఆ రోజు నీకు ఒక మాట చెప్పడం మరిచాను. నువ్వు చూపిన శంఖాన్ని చూసి దాని అందానికి ముచ్చటపడి నా వెంట పట్టుకుని పోయాను. ఊదినప్పుడు ఎలాంటి శబ్దమూ రాలేదేంటి? దానివలన నీకిన్ని సిరి సంపదలు సమకూరాయంటే నమ్మశక్యం కాలేదు అన్నాడు. రఘులాలు ఆ శంఖాన్ని తీసుకుని ఊదాడు. గలగలమంటూ శంఖంలో నుంచి నాణాలు రాలటం చూసిన ప్యారేలాలు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. బాగుంది రఘులాల్, చాలా బాగుంది. నా దగ్గర నువ్వు తీసుకున్న అప్పు సంగతి ఈ క్షణమే మర్చిపో. అయితే ఒక్క సంగతి, ఈ శంఖం ఊదటం ద్వారా నీకెంత ధనం వస్తుందో అంతకు 2 నాకు వచ్చేలా చూడు, సరేనా అన్నాడు. రఘులాల్కి కోపం వచ్చింది. నువ్వు నన్నెంతకాలమో మోసం చేశావు, అవునా? నువ్వు నా వద్ద నుంచి పుచ్చుకున్న అదనపు డబ్బులు నాకివ్వాలి. నా పొలాన్ని మళ్ళీ నాకు అప్పగించాలి. పాత్ర సామాగ్రి విషయం కూడా మర్చిపోవద్దు. అవి లేకుండా వంటలు చేసుకోలేకుండా ఉన్నాను అన్నాడు. ప్యారేలాలు శంఖాన్ని అందిపుచ్చుకొని, అయితే దీన్ని నా వద్దే ఉండనివ్వు. నీకు నాకు ఇద్దరికీ ఉపయోగపడకూడదు అంటూ అక్కడి నుంచి బయలుదేరబోయాడు. రఘులాలు, సరే, నువ్వు నా నుంచి ఇక డబ్బు అడగవన్న మాటను నమ్ముతున్నాను. ఆ శంఖం నాకిచ్చేయి. అది ఊదినప్పుడు నాకు లభించేవన్నీ 2 నీకు లభిస్తాయి. అయితే నా పాత్ర సామానులు ఈరోజే నాకు ఇవ్వాలి. పొలాన్ని నా పరం చేసి అందులో పనిచేస్తున్న నీ కూలీలని ఈరోజే వెనక్కు తీసుకోవాలి అన్నాడు. ప్యారేలాలు తల వంచుకొని వెళ్ళిపోయాడు. సాయంకాలానికే అతడి పాత్రలు ప్యారేలాల్ పనిమనుషులు తెచ్చి ఇచ్చి వెళ్లారు. మరునాడు శంఖాన్ని తీసి రఘులాలు నాణాలు రావాలని కోరుకోవటానికి బదులు తన కన్ను ఒకటి పోవాలని కోరుకుంటూ ఊదాడు. మరికొన్ని రోజులలో ప్యారేలాల్ కూలీలు తన పొలం వదిలి వెళ్లటము రఘులాల్ చూసి సంతోషించాడు. అప్పటికప్పుడే బయలుదేరి ప్యారేలాల్ వద్దకు వెళ్ళాడు. 2 కళ్ళు పోగొట్టుకున్న ప్యారేలాలు రఘులాల్ కంఠస్వరం వినగానే చేతిలోని కర్రను నేలకేసి తడుతూ వచ్చాడు. తగిన శాస్తి జరిగిందని రఘులాల్ సంతోషించాడు. రఘులాల్, నేనెన్నో దుర్మార్గాలకు ఒడిగట్టాను. నన్ను క్షమించు. మళ్ళీ నాకు కంటి చూపునివ్వమని నీ శంఖాన్ని కోరుకో. నా జీవితాంతము ఎవరికీ అపకారం తలపెట్టను. దేవుడి మీద ఒట్టు అని ప్రాధేయపడసాగాడు ప్యారేలాల్. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న ప్యారేలాల్ని చూసి రఘులాల్కి జాలి కలిగింది. అతడు చూపుపోయిన తన కంటికి తిరిగి చూపు రావాలంటూ శంఖం ఊదాడు. మరుక్షణము అతడి కంటితో పాటు ప్యారేలాల్ 2 కళ్లకు చూపు వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్యారేలాలు ఎవరినీ మోసగించకుండా ధర్మవడ్డీకి అప్పులిస్తూ గ్రామస్తుల చేత మంచివాడనిపించుకున్నాడు.